కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో క్యాన్సర్ బ్లాక్ లో ఆర్ఎంసీ పూర్వ విద్యార్థి డాక్టర్ పేర్రాజు జ్ఞాపకార్థం నూతనంగా ఏర్పాటు చేసిన అంకాలజీ ఐసీయూ విభాగం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సెగిలి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడ కొండబాబు, కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీలు పాల్గొని అంకాలజీ ఐసీయూ విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ పేర్రాజు జ్ఞాపకార్థం కాకినాడ జీజీహెచ్లో ఏర్పాటు చేసిన అంకాలజీ ఆధునిక ఐసీయూ కాకినాడ మరియు చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని రోగులకు అధునాతన అంకాలజీ ఐసీయూ సర్వీస్ సేవలను అందించడం జరుగుతుందని అన్నారు. కాకినాడ జీజీహెచ్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో ఆర్ఎంసీ పూర్వ విద్యార్థుల పాత్ర ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ఆసుపత్రిలో వైద్య సంరక్షణ మరియు సహాయ సేవలను మెరుగుపరిచేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ డిఎస్విఎల్ నరసింహం, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం కోల్పోయింది, మనకు అట్లయిపోయాం. ఆ రోజున పూర్తి ప్రయత్నం చేసాం, స్టార్ట్ చేసాం. ప్రభుత్వం కోల్పోయిన తర్వాత 5 సంవత్సరాలు వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఇంకా పూర్తి చేయలేకపోయారు. ఇప్పటికీ అలా ఉంది. ఆ యూనిట్ ఈరోజు ఎక్కడ చదువుకున్నటువంటి డాక్టర్లు విదేశాల్లో సెటిల్ అయినటువంటి ఉన్నారో, ఈరోజు రామ్కా ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి డాక్టర్లు అందరూ కలిసి మనం ఇక్కడ చదువుకుని ఇక్కడ విదేశాల్లో ఈరోజు సెటిల్ అయ్యి వెల్ సెటిల్గా ఉన్నాం, మన ప్రాంత ప్రజలకు ఎటువంటి సేవ చేయాలన్న ఆలోచనతో ఈరోజు దగ్గర 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ బిల్డింగ్ని ఈరోజు పూర్తి చేస్తున్నారు. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. 50 కోట్లతో ఎంత పెద్ద మనసులో వాళ్ళు సహకరించారన్నది మనం అభినందించవలసిన అవసరం ఉంది. రేపు మాకు పూర్తయిన తర్వాత తప్పనిసరిగా ఎవరైతే దానికి సహకరించారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా గౌరవించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గౌరవించుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు సహకరించినటువంటి పేరాజు గారి కుటుంబాన్ని కానీ అందరినీ కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం తీసుకుని అభినందించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు కాకినాడలో జనరల్ హాస్పిటల్ ప్రారంభించుకున్నాం. భవిష్యత్తులో ఇంకా చేయవలసింది చాలా ఉంది. ఈ హాస్పిటల్కి చేయాలి కూడా. ఇప్పటికే మనకి బోర్డు మెంబర్స్ కూడా వేసుకున్నాం. అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఇంకోటి కానీ ఏదైనా కూడా ఎంత ఇచ్చినా తక్కువైంది. కానీ ప్రభుత్వ పరంగా మనం చేయవలసింది చాలా ఉంది. అవన్నీ కూడా ఇప్పటికే హెల్త్ మినిస్టర్ దృష్టిలో పెట్టాం. అన్ని విషయాలు కూడా భవిష్యత్తులో ఈ హాస్పిటల్ని మనకి మన ఈస్ట్ గోదావరి జిల్లాకే కాదు, వెస్ట్ గోదావరి నుంచి వస్తున్నారు, అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు. ఇది ఒక పెద్ద హాస్పిటల్, మంచి పేరున్న హాస్పిటల్. ఈ పేరుని ఇంకా మరింత పేరు పెంచే విధంగా నేను కానీ సోదరుడు మన నానాజీ కానీ ఇద్దరు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా రిలయన్స్ నుంచి మన వాటా కూడా తీసుకొచ్చి ప్రధానంగా జనరల్ హాస్పిటల్ పెట్టవలసిన ఎంత పెట్టినా ఇంకా ఎంతో అవసరమైన పరిస్థితి ఇవాళ కనపడతా ఉంటుంది. సందర్భంలో ఈవేళ 35 లక్షల రూపాయలు పెట్టి ఇవాళ డయాలసిస్ ప్లాంట్ అయితే ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఐసీయూ రీస్ట్రక్చర్ చేసి రీకన్స్ట్రక్ట్ చేసి చాలా ఒక కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో దాన్ని తయారు చేసి పెట్టినందుకు మీ అందరికీ ఆయన మన డాక్టర్ గారి పేరు ఏంటంటే స్నేహితులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆంకాలజీ ఇందులో నేను కూడా ఒక సఫర్నే. నా కుటుంబంలో మా అమ్మ నాన్నతో సహా మా మేనమామలు మేనత్తలు అందరూ కూడా ఈ క్యాన్సర్ వల్లే మరణించింది. ఖచ్చితంగా ఇవాళ వచ్చి చూసిన తర్వాత నాకు అనిపించింది, ఖచ్చితంగా ఈ హాస్పిటల్కి ఏదైనా చేసి తీరాలి. ఖచ్చితంగా ఆంకాలజీ డిపార్ట్మెంట్కి మీకు పెంచాలి. పైకి లిఫ్ట్ కావాలి, పైకి రూమ్ ఫెసిలిటీ ఉందన్నారు. అలాగే దాంట్లో ఏమైనా బెడ్స్ కావాల్సి బెడ్స్ ఫెసిలిటీ, అట్లాగే డయాలసిస్ ఇంచుమించు మేడంకి ఫోన్ చేయని రోజు ఉండదు. మేము రోజు ఎవరో ఒకళ్ళు ఈ పెద్ద కాన్స్టిట్యున్సీ మీద చుట్టుపక్కల టౌన్ మీద రోజు మేడంకి రోజు 10 మేడం ఉద్యోగులు వచ్చారు చూడండి. ఆ పరిస్థితి రాకుండా ఆ ఫెసిలిటేషన్ ఆవిడకే ఉంటే మనం చెప్పాల్సిన పని లేదు కదా. ఆటోమేటిక్గా వచ్చిన పేషెంట్లు వచ్చినట్టు ప్రతి చోట బెడ్ ఇస్తారు, ప్రతి చోట చేస్తారు. ఆ పరిస్థితికి దీన్ని తీసుకురావడానికి నేను సోదరుడు కొండబాబు గారు కృషి చేస్తామని, అలాగే హాస్పిటల్ కంపెనీ సభ్యులు ఆయన ఎవరు కూడా అలంకారప్రాయంగా ఉండొద్దని దయచేసి దీంట్లో ఇన్వాల్వ్ అవ్వండి, సెలవు చేసుకోండి. అలాగే డాక్టర్స్ డ్యూటీలో ఇన్వాల్వ్ అవ్వద్దు. మీరు దీని డెవలప్మెంట్ విషయంలో కూడా ఇన్వాల్వ్ అవ్వమని 4 ఇయర్స్కి మేము మీట్ అయ్యి మేము చేసేది ఏంటంటే ఈ హాస్పిటల్ని ఈ కాలేజీని ఎలా డెవలప్ చేయాలి,
మన వంతు సహాయం ఎలా చేయాలి. అలాగే మా అసోసియేషన్, నార్త్ అమెరికా అసోసియేషన్ ఆఫ్ రంగరామిక ఓల్డ్ స్టూడెంట్స్, రామ్ఖాన్ అంటారు, వీళ్ళందరూ మనీ వేసుకొని రామ్ఖాన్ తరఫున ఎంతో కొంత కాలేజీకి, హాస్పిటల్కి కంట్రిబ్యూట్ చేయడానికి ఒక ఎంసీహెచ్ బిల్డింగ్ స్టార్ట్ చేస్తాం. అది త్వరలో కంప్లీట్ అవుతుంది. దానికి ఆల్మోస్ట్ సుమారు ఒక 50 కోట్లు డబ్బులంతా గ్యాదర్ చేసి దాని కన్స్ట్రక్షన్. అట్లాగే రామ్కోజాలో అంటే రంగరామిలో ఓల్డ్ స్టూడెంట్స్ ప్రతి వాళ్ళు నేను డాక్టర్ ఆదిత్య, డాక్టర్ తేజ, నేను ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ అండ్ ట్రెజరరు, మా సభ్యులు డాక్టర్ ఠాగూర్ గారు, మూర్తి గారు, పెద్దలు మేడం ఉన్నారు ఇక్కడ. మీ అందరూ మీట్ అయ్యి చేసేది ఏంటంటే ఎవ్రీ మంత్లీ ఒకసారి లేదా ఒక 2 మంత్స్కి ఒకసారి మీట్ అయ్యి ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ ఏమేమి, ఇప్పుడు క్యాన్సర్ ఇక్కడ ఏదో అవసరం ఉంది, అలాగే డయాలసిస్ అవసరం ఉంది, ఇంకా ఎలాంటి కార్యక్రమం ఉన్నా కాలేజీలో, హాస్పిటల్లో. మొన్న ఒక పెథాలజీ లెక్చర్ గ్యాలరీ కంప్లీట్ మా సీనియర్ బ్యాచ్ వాళ్ళు 60 lakhs వరకు ఫండ్ రేజ్ చేసి మొత్తం రెనోవేట్ చేస్తారు ఫర్ స్టూడెంట్స్కి. అట్లాగే ఇక ముందు కూడా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మేము మేడం కూడా పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ అవసరాలు మాకు చెప్తే మేము రామకోజ తరఫు నుంచి ఏం చేయగలుగుతుంది. వీఆర్ ఫర్ దిస్ ఓన్లీ మేడం. రామకోజ రంగరామిక ఓల్డ్ స్టూడెంట్స్ అంటే టు డూ సంథింగ్ టు ద కాలేజ్. యూఆర్ ఆల్సో, మీరు సత్యనారాయణ కూడా, కొండమూరి సత్యనారాయణ కూడా మా ఓల్డ్ స్టూడెంట్సే.